మంచి హెల్దీ ఫుడ్ కోసం ఇది ట్రై చేస్తున్నారా అండి? అయితే దీన్ని అన్నం ప్లేస్లో రీప్లేస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక చిన్న టీ గ్లాస్తో మనం పెసరపప్పుని మనం తీసుకున్నాము. అదే టీ గ్లాస్లో కినోవా తీసుకున్నామండి. దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది. దీంతో పాటు అదే చిన్న కప్తో అండి నల్ల కందిపప్పు మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఈ నల్ల కందిపప్పును తీసుకోవాలి. దీంతో పాటు ఒక 1 కప్ దాకా ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో దాంతో రైస్ తీసుకున్నాము. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను, మీరు బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న టీ సైజ్ కప్ అయితే ఒక పర్సన్కి అయితే సరిపోతుందండి. దీన్ని ముందుగానే ఒక 1-2 అవర్స్ పాటు నానబెట్టుకొని అయినా చేసుకోవచ్చు, అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. ఒక గ్లాస్తో మనం ఇది తీసుకున్నామంటే దానికి 3 గ్లాసెస్ వాటర్ తీసుకొని, మీరు థైరాయిడ్ లేదు అనుకునే వాళ్ళైతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. థైరాయిడ్ ఉంది అనుకుంటే సాల్ట్ కొంచెం తగ్గించుకోండి. దీనికి ఒక 5 నుంచి 6 విజిల్స్ దాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మీరు మీరు ఇంట్లో ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో దాంతో ఇది ఫుడ్తో రీప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ హెల్దీ అయిన ఫుడ్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.